మా గల్ఫ్ న్యూస్ కు స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చేసిన గ్రేటర్ ఇజ్రాయెల్ విజన్ ప్రకటనను 31 అరబ్ ఇస్లామిక్ దేశాలు ఖండించాయి. వీటితో పాటు అరబ్ లీగ్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ కూడా ఇజ్రాయెల్ వ్యాఖ్యలను ఖండించాయి. ఇది అంతర్జాతీయ చట్ట నియమాలను, అంతర్జాతీయ సంబంధాల పునాదులను తీవ్రంగా ఉల్లంఘించడమేనని, ఇజ్రాయెల్ ధోరణి అరబ్ జాతీయ భద్రత, సార్వభౌమాధికారం మరియు ప్రాంతీయ అంతర్జాతీయ శాంతికి ప్రత్యక్ష ముప్పుగా పరిణమిస్తుందని స్పష్టం చేశాయి. జూన్ 4, 1967 నాటి ఒప్పందం ప్రకారం ఆక్రమిత జెరూసలేం రాజధానిగా పాలస్తీనా ప్రజలు తమ స్వతంత్ర సార్వభౌమ రాజ్యాన్ని స్థాపించుకునే అవకాశం కల్పించాలని పిలుపునిచ్చారు. ఆక్రమిత పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయెల్కు సార్వభౌమాధికారం లేదని స్పష్టం చేశాయి. గాజా స్ట్రిప్ ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో అంతర్భాగమని చెప్పాయి. అంతర్జాతీయ మద్దతుతో పాలస్తీనాను ఏర్పాటు చేయాలని కోరాయి. అమెరికా భద్రతా మండలి ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ పై కొనసాగుతున్న దురాక్రమణను అడ్డుకోవాలని, శాంతియుత పద్ధతుల్లో పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చాయి.